ప్రైవేట్ ఆసుపత్రులు పోరుబాటు పట్టాయి. ఈ రోజు నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది ప్రైవేట్ ఆసుపత్రుల జేఏసీ. ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా వైద్యం అందించమంటే ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నిస్తూ ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ప్రారంభించిన పథకం ఆరోగ్యశ్రీ. అయితే ఈ పథకం ఈ రోజు నుంచి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలకు అందుబాటులో ఉండదు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించలేమని ప్రైవేట్ యాజమాన్యాలు మొండికేశాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. గత ఏడాది నుంచి ఆరోగ్యశ్రీ కింద 87,000 సర్జరీలు జరిగాయి. ఇందుకు 260 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సి ఉంది. నిధులు రాకపోవడంతో ఆసుపత్రులకు ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో సేవలు నిలిపివేస్తున్నామని జేఏసీ పోరుబాటు పట్టింది. బకాయిల్ని వెంటనే చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ హాస్పిటళ్లకు చెల్లించాల్సి వస్తున్న బిల్లుల మొత్తం భారీగా ఉంటోంది. ఈ విషయంపై సర్కార్ పునరాలోచన చేయాలని ఇప్పటికే ప్రభుత్వ డాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాల్ని మెరుగుపరిచి అక్కడే వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు కూడా మారుతుందని సూచిస్తున్నారు. అయితే పేద రోగుల అనారోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో బకాయిల్ని చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రకటించింది. రోగులను ఇబ్బంది పెట్టకుండా సేవలు కొనసాగించాలని ట్రస్ట్ సీఈఓ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రైవేట్ హాస్పిటల్ జేఏసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.